హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయండి మన ఛానల్లో. మ్యాక్సిమం ఇవి పెట్టడానికే ట్రై చేస్తాను. సో ఈరోజు నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను గత ఒక 1 వీక్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను. అంటే డైలీ కాదు, వీక్లీ 2 or 3 అలాగా చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం సబ్జా సీడ్స్, నెక్స్ట్ కుకుంబరు, నిమ్మకాయ, పుదీనా, బీట్రూట్ ఇవన్నీ ఇలాగా అల్లం వేసుకుని ఇలా వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి. సో అందులో ఉన్నవన్నీ కూడా మనకు వాటర్లో దిగుతాయి అనమాట. ఒక 1 అవర్ తర్వాత ఇలా గ్లాస్లో తీసుకుని ఎంప్టీ స్టమక్తో తాగండి. నిజంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయని విన్నాను. నాకైతే ఈ వాటర్ బాగా నచ్చింది. నార్మల్ ప్లెయిన్ వాటర్ లాగే ఉంటుంది, కొంచెం లైట్గా ఫ్లేవర్స్ తెలుస్తాయి అంతే. నాకైతే బాగా నచ్చింది. స్కిన్ గ్లోయింగ్కి బాగుంటుందంట. సో అందుకనే తీసుకుంటున్నాను. సో నాకైతే నచ్చింది. చూసారు కదా, నేను ఒక్క దెబ్బకి గ్లాస్ అంతా తాగేశాను. అండ్ ఇంక ఇక్కడ ఇది అయిపోయినాక ఇంకా మధ్యాహ్నం వంటకైతే ప్రిపరేషన్స్ అనమాట. ఇది సండే పూట అండి. సో మేము అంటే ఈరోజు నాన్ వెజ్ చేసుకోలేదు. సో దానికని ఇంకా వంకాయ పెద్దది ఇది ఉంటుంది కదా, వంకాయ, దాన్ని ఏ వంకాయ అంటారో కూడా తెలియదు నాకు, పెద్దగా ఉంటుంది అది తీసుకొని వచ్చాను అనమాట. ఆ వంకాయ ఇలా కట్ చేసి ఇలా చక్రాల కింద దీనికి లైట్గా మసాలా పౌడర్ ఇవంతా అది ఇచ్చేసి పెట్టేశాను. సో మాడిపోయినాయి అనమాట, అవే చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ తిన్నప్పుడు నచ్చలేదు నాకు, కానీ పడేయలేను కదా. సో ఆ రైస్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాంలే అనేసి రైస్లో అయితే పెట్టుకున్నాం. చాలా చాలా బాగుందండి, నిజంగా బాగుంది. మంచి టేస్ట్ అనమాట. లోపల అది మధ్యలో ఉన్నది వెన్నలా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటుంటే. చూడడానికి భయంకరంగా ఉన్నా తినడానికి చాలా బాగుంది. సో ఫ్యామిలీ అంతా కూర్చుని తినేసాము. మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలియాలంటే మా పిల్లలు కూడా తింటున్నారు, మీరు అర్థం చేసుకోవచ్చు బాగుందని రెసిపీ. ఈ వంకాయ ఈసారి నేను మంచిగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఫుల్గా, మీరు కూడా ట్రై చేద్దరు కానీ ఎప్పుడైనా. సో ఇలా అందరం కూర్చుని భోజనం అయితే చేసేసాము. ఈ భోజనం అంతా అయిపోయినాక ఇంట్లో ఉన్నారంటే ఇంకేదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా నన్ను, స్నాక్ కావాలి అంటున్నారు. సో ఏం చేశానంటే చీజ్ నగెట్స్, అవి బాల్స్ ఉంటాయి కదా, కార్న్ చీజ్ బాల్స్ అనమాట, అవి చేశాను. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేసాను, అదే నేను చేసిన తప్పు. అండ్ స్వీట్ కార్న్ కూడా ఒక కప్పు వరకు తీసుకుని బాగా ఇలాగా దీంతో ఇలాగా మనకి ఏంటంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో చేశాను. లేదు అంటే మిక్సీ పట్టుకుంటే ఏంటంటే కొంచెం పేస్ట్ అయిపోద్దేమో అని చెప్పి నేను ఇలా చేశాను. నేను చేసిన తప్పు ఏంటంటే పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేసాను. సో దానివల్ల కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంది. పిల్లలు తింటారు కాబట్టి ఇవి ఎక్కువ కూడా ఫ్లేవర్స్ ఏది డామినేటెడ్గా ఉండకూడదండి, చాలా మినిమల్గా ఉండాలన్నమాట ఇలాంటివి చేసుకున్నప్పుడు. సో ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువగా ఉందని చెప్పి నేను మ్యాక్సిమం తీసేసాను అనమాట పక్కకి. సో మీరు ఏమైనా వేసుకుంటే పచ్చిమిర్చి ఇలా డైరెక్ట్గా వేయొద్దు. ఇందులో కొంచెం పెప్పర్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అంతే. ఇంకా అసలు ఏం వేయొద్దు. సో ఇలా ఈ ఫ్లేవర్స్ సరిపోతాయి, మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను 2 పొటాటోలు బాగా తురిమేసుకున్నాను అనమాట. ఇలాగా మీరు కావాలంటే చేతితో కూడా స్మాష్ చేసుకోవచ్చు, అక్కడక్కడ గడ్డలుగా ఉంటాయని చెప్పి నేను అలా చేశాను. అండ్ ఇక్కడ పన్నీర్ని కూడా కొంచెం ఒక క్యూబ్ తీసుకుని దాన్ని కూడా తురిమానండి, ఎందుకంటే బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పి. పన్నీర్ వేయాల్సిన అవసరం లేదు, బట్ నా దగ్గర ఉందని వేసాను అనమాట. సో ఇదంతా కూడా ఇలా గ్రేట్ చేసేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైతే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సరిపోదో తెలియాలి కదా. సో ఇలా మొత్తం అన్నిటిని కలిపేసుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి, అప్పుడు మనకి బాగా కడుతుంది అనమాట. లేదు అంటే మీకు బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. సో ఇవన్నిటిని ఇలాగా చుట్టేసుకోవాలి. సో ఇలా చుట్టేసుకుని బ్రెడ్ క్రమ్స్ని వేరే ప్లేట్లోకి ఇలా తీసుకుని పెట్టుకోండి. అండ్ ఇంకొక బౌల్లోకి మైదా 1 కప్ తీసుకుని 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుని వాటర్తో బాగా డైల్యూట్ చేసేసుకోండి ఉండలు లేకుండా. సో మనకి ఏమంటారు కోటింగ్ అంతా రెడీ పెట్టుకున్నాం అనమాట ఇదంతాని. సో ఇదంతా కూడా మనకి పైన కోట్ అవ్వడానికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా డబల్ పని, మళ్ళీ ఇదంతా ఒలిగిపోయింది. చిన్న గిన్నెలో పెట్టాను నేను. సో ఇది క్లీన్ చేసేసుకున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసామనుకోండి పెద్ద పని అవ్వదు, లేదంటే అది ఎండిపోయి దాన్ని గోకి చేయాలంటే చాలా కష్టం. సో అప్పటికప్పుడే తుడిచేసుకుంటే బెస్ట్ అని అలా తుడిచేసాను. అండ్ ఇక్కడ నేను ఉండల కింద చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకుని చేతికి. మిస్టేక్ ఏంటంటే కొంచెం పెద్ద ఉండలు తీసేసుకున్నాను తెలియక. ఫస్ట్ కొంచెం చిన్నగా తీసుకుంటే మనకి బాగుంటుంది అనమాట, తినడానికైనా ఏదైనా మనకు కుక్ అయ్యేటప్పుడు కూడా బాగుంటుంది. కొంచెం మ్యాక్సిమం ఈ బాల్స్ అనేవి ఒక
గోటిక్కాయ కాదులే కానీ చిన్న లెమన్స్ ఉంటాయి కదా, ఆ సైజు మించి ఉండకూడదు. సో అలా చూసుకుని చేసుకోండి. నేనైతే ఇక్కడ చీజ్ స్లైస్, మొజరెల్లా చీజ్ అయితే ఇంకా బాగుంటుంది. నేను నార్మల్ చీజ్ స్లైస్ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేసుకుని ఇలా పీస్ మధ్యలో పెట్టేసుకుని ఒక 3 పీసుల దాకా పెట్టుకుని ఇలాగా మనం ఉండబెట్టేసుకోవడం అనమాట. లోపల స్టఫింగ్ చేసుకోవాలి. మనకి బాగా బయటికి రాకూడదండి, లేదంటే చీజ్ మనం ఎంత కోట్ చేసినా చీజ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నిటిని ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇంకా అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం కోటింగ్ అనేది యాడ్ చేయాలి. సో ఫస్ట్ మైదాలో డిప్ చేసుకోండి. దాన్ని జాగ్రత్తగా మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకుని మొత్తం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తే మనకి అదంతా కూడా కోట్ అయిపోద్ది. సో అప్పుడు మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇదే విధంగా అన్నీ చేసుకోవడమే. మీరు హ్యాండ్తో చేయొద్దు. ఇలాగా అంటే మనం డిప్ చేసినప్పుడు హ్యాండ్తో చేస్తే ఏమవుతుందంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి ఉండ అయిపోతుంది. సో ఇలా స్పూన్తో తీసుకుని ఆ స్పూన్తో అలా వేసేస్తే వేరే చేత్తో మనము బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేస్తే అది మనకు ఉండకట్టకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. లేదంటే బ్రెడ్ క్రమ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఈ విధంగా అన్నీ కూడా స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లాంటిది ఉంటే మీరు అలా అయినా చేసుకోవచ్చు, పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అలాంటి ఏమీ ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకోవట్లేదు. సో నేను ఆయిల్లోనే ఫ్రై చేసేసాను. నెక్స్ట్ టైం నేను వితౌట్ ఆయిల్ మనకి నార్మల్గా ఇది ఉంటే గుంట పొంగనాలు ఉంటారు చూడండి, అందులో ట్రై చేసి చూస్తాను. సో ప్రస్తుతానికైతే ఇలా కానిచ్చేసాను అనమాట. మంచిగా ఇలాగా బాగా వేగాలి, అప్పుడే మనకి బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చీజ్ చూసారా కొంచెం బయటకు వచ్చేసింది. సో మ్యాక్సిమం రాదు, కొంచెం వచ్చినా ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మంచిగా లోపల చూసారా క్రీమీగా చీజ్ ఎలా కనిపిస్తుందో అలా ఉండాలి. మనకి బయట అలాగే ఉంటుంది. నేను మొన్న లస్సీ షాప్కి వెళ్ళినప్పుడు అయితే అసలు చీజే లేదండి లోపల. ఇదేంట్రా బాబు చీజ్ నగెట్స్ అని చేస్తే చీజే లేదనుకున్నాము. సో ఇంక ఇక్కడ టమాటా కెచప్లో ఇది మెయిన్ టమాటా కెచప్ తోటేనండి దీని టేస్ట్. నార్మల్గా తినాలంటే అస్సలు తినలేము. సో నలుగురం కూర్చుని మంచిగా ఈవినింగ్ 4కి అలాగా ఇది హ్యాపీగా ఎంజాయ్ చేసాము. దీంతోపాటు నేను ఏదన్నా ఓరియో మిల్క్ షేక్ లాంటివి చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా పిల్లలకి కొంచెం జలుబుగా ఉందని చెప్పి ఎందుకులేని ఇంకా అవన్నీ చేయలేదు. జస్ట్ నార్మల్గా వాటర్ తాగేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇన్ని చేసినా చూసారా మా పిల్లలు సాటిస్ఫై అవ్వరు. పార్క్కి తీసుకెళ్ళాను, నగెట్స్ చేశాను, షాపింగ్ చేపించాము, ఇన్ని చేపించాము, అయినా ఇంకా ఏదో కావాలంటారు. ఫేస్ చూసారా అలా మార్చుకుని పెట్టుకున్నారా. వీళ్ళని సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. ఏమంటారు మీ పిల్లలు కూడా అంతేనా? సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే, నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైనంత వరకు వాచ్ టైంని ఫుల్గా వీడియో చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నాకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.